బోధన్ మున్సిపల్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ అంకిత్, సబ్ కలెక్టర్ వికాస్ మహతో, కమిషనర్ జాదవ్ కృష్ణ సమక్షంలో సోమవారం మున్సిపల్ ఆదాయ వనరులపై విస్తృత సమీక్ష జరిగింది. ప్రాపర్టీ ట్యాక్స్, ట్రేడ్ లైసెన్స్, వాటర్ ట్యాప్ ఛార్జీల వసూళ్ల లక్ష్యాలకు తగ్గట్లుగా లేవని గమనించిన అంకిత్, పెండింగ్ బకాయిలను త్వరితగతిన వసూలు చేసే విధంగా స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పౌర సేవల మెరుగుదలకు మున్సిపాలిటీ ఆదాయాన్ని సమర్థవంతంగా వినియోగించడం కీలకమని ఆయన పేర్కొన్నారు. అనంతరం రాకాసిపేట్ WTP వద్ద ఫిల్టర్ మీడియా మార్పిడి పనులను పరిశీలించిన అంకిత్, పనుల్లో నాణ్యత వేగంపై రాజీ పొందకూడదని సూచించారు. నిర్ణీత గడువులో పనులు పూర్తి అయ్యేలా క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేపట్టాలని విభాగాలకు ఆదేశాలు జారీ చేశారు. इलीगल असेसमेंट करे पूरे ज़्यादा वक्त में डिलीट करते और जो जेन्युइन प्रॉपर्टी है उसको भी डिलीट करते चले गए। तो हम लास्ट 1 ईयर हम आके रिक्वेस्ट करके देते जा रहे पूरे सही ना हमको सिस्टम में रुकने वाला है, असेसमेंट नहीं हो रहा। और RA सेक्शन रेवेन्यू सेक्शन में हर 2 महीने में तकनीक बदल जाता और यहाँ क्या होता हम बदल के हम अभी चाहे नहीं चाहे और हम आगे सवाल करेंगे यहाँ पे जो आंसर दो बोले थे तो दो अभी तक कुछ नहीं मालूम। कमिश्नर साहब को भी लेटर दिए, ऑनलाइन करें उनसे फोन से कुछ करें ब्लाइंड है दो साल की कुछ तो भी करने का रहा तो रिपेयर आता था, फिर वो काम हो जाता तो रिपेयर चालू हो जाता है। यहाँ गवर्नमेंट सीसीटीवी कैमरा हर जगह पे लगा बोल रहे साहब आप परेशान और हमारे 350 लगाए साहब यहाँ पे जो मैनेजरिंग है उसके पीछे रख दिए। నేను జునేద్ అహ్మద్ ఖలీల్, ఆమ్ ఆద్మీ పార్టీ బోధన్ సీనియర్ లీడర్. ఈరోజు బోధన్ మున్సిపాలిటీకి స్పెషల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అడిషనల్ కలెక్టర్ గారు అకస్మాత్తుగా సర్ప్రైజ్ విజిట్ ఇక్కడ వచ్చారు. ఈ విషయం నాకు తెలిసింది కాబట్టి వెంటనే నేను వచ్చి ప్రజల సమస్యలు ఆయన దృష్టికి తీసుకొచ్చాను. బోధన్ మున్సిపాలిటీలో ఏవైతే ముఖ్య సమస్యలు ఉన్నాయో వారి దృష్టికి నేను తీసుకెళ్ళాను. ఇందులో 4 ముఖ్య సమస్యల మీద నేను సార్ ముంగట చెప్పాను. ఒకటి ఏంటంటే బోధన్ మున్సిపాలిటీలో ఏవైతే CCTV కెమెరాలు ఉన్నాయో అవి ప్రతి నెలకొకసారి పాడైపోతున్నాయి. మరి ఎందుకు పాడైపోతున్నాయి? ఆ పాడైపోయిన తర్వాత ఆ సమయంలో ఏం నడుస్తుంది లోపల అది తెలుసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది అని రాబోయే రోజుల్లో ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా కాపాడడానికి CCTV కెమెరాలు ఎల్లప్పుడూ రన్నింగ్లో ఉండాలా. వాటిని బ్యాకప్ కూడా దగ్గర నెల రోజుల కంటే ఎక్కువ బ్యాకప్ కూడా పెట్టి ఉండాలి. కానీ అలాంటి మెయింటెనెన్స్ ఇక్కడ జరుగుతలేదని దానిపైన కూడా నేను జాయింట్ కలెక్టర్ గారికి చెప్పాను. రెండోది ఏంటంటే బోధన్లో కొంతమంది ఎవరైతే టెండర్లు అవుతాయో టెండర్లో -40%, -30%, -20% అని టెండర్లు వేస్తున్నారు. మరి టెండర్లు వేసినప్పుడు వాళ్ళకు లాభం ఎట్లా వస్తుంది అని నేను కొంచెం ఇన్స్పెక్షన్ చేశాను, కొంత తెలుసుకున్నాను. నా దృష్టిలోకి ఏమొచ్చిందంటే బోధన్ మున్సిపాలిటీలో ఉన్న హెవీ వెహికల్స్ ఏవైతే ఉంటాయో JCBలు వాటిని వాళ్లకు ఉపయోగించడానికి ఇస్తున్నారు. అంటే బోధన్ మున్సిపల్ వెహికల్స్ వాళ్ళకి ఎందుకు ఉపయోగించాలా? ఒక కాంట్రాక్ట్ తీసుకున్న తర్వాత అతనే అన్ని పనులు చేయాలా. అవి అరికట్టడానికి లాగ్ షీట్ మెయింటైన్ చేయాలా. JCB ఈరోజు ఎక్కడికి వెళ్ళింది, ఏ పని మీద వెళ్ళింది, ఏ వర్క్ చేసి వచ్చింది, ఆ మొత్తం వెహికల్ లాగ్ షీట్ మెయింటైన్ చేయాలా. మూడోది ఇక్కడ మున్సిపాలిటీలో గత 2 సంవత్సరాల నుండి అసెస్మెంట్ కోసం, మొటేషన్ల కోసం ప్రజలు ఎల్లప్పుడూ తిరుగుతూ ఉన్నారు. ఆ సెక్షన్లో ప్రతి నెలకు, 2 నెలలకు, 3 నెలలకు ఒక ఆఫీసర్ చేంజ్ అవుతున్నారు. ప్రతిసారి వచ్చినప్పుడు ఆ ఆఫీసర్ని కలిస్తే, లేదు సార్ నేను కొత్తగా వచ్చినా నాకు డాక్యుమెంట్ దొరుకుతలేవు, ఎక్కడున్నాయో ఏమో అన్న ఆన్సర్లు విని ఇబ్బంది పడి ఈరోజు చాలా విసుక్కి వచ్చాం. ఆ రెవెన్యూ సెక్షన్లో కంటిన్యూగా ఒకటే ఆఫీసరు సంవత్సరాల తడబట్టి పని చేయాలా, ఆ విధంగా పాటించాలని కూడా నేను మన జాయింట్ కలెక్టర్ గారికి కోరడం జరిగింది. అదేవిధంగా డైలీ ఇక్కడ పనిచేస్తున్న ఎంతమంది కార్మికులు ఉన్నారో వాళ్ళందరిది డైలీ సర్వీస్ మూమెంట్ రిజిస్టర్ మెయింటైన్ కావాలా.
ఈరోజు ఏ బిల్ కలెక్టర్ ఎక్కడికి వెళ్ళిండు, ఏ వార్డుకి వెళ్ళిండు, ఏ వార్డ్ ఆఫీసర్ ఏ పని మీద వెళ్ళిండు, ఏ అవుట్సోర్సింగ్ వ్యక్తి ఏ పని మీద వెళ్ళిండు అన్నట్టు ఒక సర్వీస్ మూవ్మెంట్ రిజిస్టర్ ఇక్కడ మెయింటైన్ కావాలా. కానీ అలాంటి మెయింటైన్ కూడా పురపాలక సంఘంలో అవ్వటం లేదని మాకు తెలిసింది. దానికి కూడా కరెక్ట్గా మెయింటైన్ చేయాలని మేము ఈసారి జాయింట్ కలెక్టర్ గారిని కోరాము. ప్రజల తరపున, ప్రజా అభివృద్ధి తరపున, బోధన పట్టణ అభివృద్ధి తరపున ఎల్లప్పుడూ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజల సమస్యలను ఉన్నత అధికారుల ముంగట ఎత్తుతూనే ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జాయింట్ కలెక్టర్ గారు, ఈ సమస్యలపై వెంటనే మీరు చర్యలు తీసుకొని వీటిని పరిశీలించి ప్రజలకు అనుకూలంగా మీరు వర్తిస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై ఆమ్ ఆద్మీ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.